ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకునేందుకు చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మీకు టెంపరీగా సక్సెస్ ఇచ్చిన దీని వెనుకున్న రిస్క్స్ అనేవి చాలా భయంకరమైనవి. మీరు ఇలా చేసిన వారిని చూసే ఉంటారు, లేదా మీరు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మీకు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ గురించి, ఫేక్ ఎక్స్పీరియన్స్ వెనక ఉన్న రిస్క్స్ గురించి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ కెరియర్ ని చాలా స్ట్రాంగ్ గా కాపాడుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహేష్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఎంటర్ అవడానికి చాలా మంది షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు. దాంట్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒకటి. కానీ ఇది సరైన డెసిషన్ కాదు. ఈ వీడియోలో ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి రిస్క్స్ ఉంటాయో క్లియర్ గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫేక్ పిఎఫ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? రాజ్ అనే ఒక వ్యక్తి శాప్ లో ఫేక్ ఎక్స్పీరియన్స్ చూపించి ఒక ఎంఎన్సి కంపెనీలో జాబ్ సంపాదించాడు. ఫస్ట్ 3 months అంతా బానే ఉంది, కానీ మళ్ళీ 6 months తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో అతని పిఎఫ్ నెంబర్ ని వెరిఫై చేసి అతని పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో ఫేక్ కంపెనీ ఉందని తెలుసుకున్నారు. సో ఇలా తెలుసుకున్న వెంటనే అతని జాబ్ అనేది బ్లాక్ అయింది. తర్వాత చాలా కంపెనీస్ కూడా అతన్ని బ్లాక్ చేశాయి. ఇప్పుడు తను రోడ్డున పడ్డాడు. ఇలా ఎందుకు జరిగింది? ఒకటి గుర్తు పెట్టుకోండి గైస్, మనకి పిఎఫ్ నెంబర్ అనేది లైఫ్ లో ఒక్కసారి క్రియేట్ అవుతుంది. ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత దాన్ని మీరు డిలీట్ చేయాలంటే అవ్వని పని. మన పిఎఫ్ నెంబర్ అనేది లైఫ్ టైం మానిటర్ అవుతుంది. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఫేక్ పిఎఫ్ అకౌంట్ చూపిస్తే అది చాలా ఈజీగా ట్రాక్ అవుతుంది. ఒకవేళ మీకు వేరే దారి లేదు, నేను ఖచ్చితంగా ఫేక్ పెట్టాలి అనుకుంటే మీరు వితౌట్ పిఎఫ్ అకౌంట్ ద్వారానే వెళ్ళండి. నేను యాక్చువల్ గా దీన్ని రికమెండ్ చేయను. నాకు వేరే దారి లేదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను వెళ్ళాలి అనుకుంటున్నానంటే అప్పుడు మీరు వితౌట్ పిఎఫ్ అకౌంట్ ద్వారానే వెళ్ళండి. ఫేక్ పిఎఫ్ అకౌంట్ అనేది మీ కెరియర్ కి చాలా ప్రాబ్లమ్స్ తెస్తుంది. సులోచన అనే ఒక అమ్మాయి ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక పర్మనెంట్ రోల్ లో జాయిన్ అయ్యింది. ఫస్ట్ లో బీజీవీ పాస్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే కన్సల్టెన్సీస్ అన్ని మీకు స్టార్టింగ్ లో మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అండ్ ఆఫ్టర్ 6 months వాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వరు. ఒకవేళ మీ టైం బాగోకపోతే 6 months తర్వాత మళ్ళీ బీజీవీ వెరిఫికేషన్ జరిగితే గనక మీరు ఆ బీజీవీలో ఈజీగా దొరికిపోతారు. సో సేమ్ సిచ్యువేషన్ ఈ అమ్మాయి కూడా జరిగింది. 6 months తర్వాత బీజీవీ జరిగింది. సో ఆ బీజీవీలో ఆమె ఫేక్ కంపెనీ ఐడెంటిఫై అయ్యింది. ఆమెను వెంటనే టెర్మినేట్ చేయడంతో పాటు ఆమెని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఒకవేళ మీరు ఎంఎన్సీ లో వర్క్ చేయాలనుకుంటే, త్రూ ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్ళాలనుకుంటే కాంట్రాక్ట్ టు హైర్ ద్వారానే వెళ్ళండి. ఎందుకంటే ఈ పర్మనెంట్ రోల్స్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా ఎక్కువగా డీప్ గా చేస్తారు. హర్షత్ అనే ఒక వ్యక్తి ఒక ఫేక్ కంపెనీని తన ప్రొఫైల్లో చూపించాడు. బట్ ఆ కంపెనీ 2 years తర్వాత మాయమైపోయింది. మాయమైపోవడం అంటే ఆ కంపెనీని ఎత్తేసారనమాట. కానీ తన నెక్స్ట్ కంపెనీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో తను పెట్టిన కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, ఆ కంపెనీ నేమ్ కానీ ఏ వెబ్సైట్ లోనే కూడా కనిపించలేదు. సో అతన్ని కూడా ఒక ఫేక్ క్యాండిడేట్ గానే గుర్తించి అతని నేమ్ కూడా బ్లాక్ లిస్ట్ లో యాడ్ చేశారు. ఇలాంటి ఫేక్ కంపెనీస్ ఎలా గుర్తించాలి? సో ఇలాంటి ఫేక్ కంపెనీస్ ఓన్లీ 3 to 6 months మాత్రమే ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తామని సమ్ అమౌంట్ తీసుకుని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మీకు ఫేక్ పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి కూడా ఇస్తారు. మీకు బీజీవీలో ఈ వీటితో పాటు మీ పిఎఫ్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ కూడా చెక్ చేస్తారు. ఈ కన్సల్టెన్సీస్ మీకు పిఎఫ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయగలవు, కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి వాటిలో జెన్యున్ గా జరిగి ఉండవు. సో ఇలాంటి మిస్టేక్స్ వల్ల మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఈజీగా దొరికిపోతారు. సో బీ కేర్ఫుల్ గైస్. ఇలాంటి కన్సల్టెన్సీస్ నమ్మి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్కి వెళ్ళడం అనేది ఎంత రిస్క్ అనేది ఒక్కసారి మీరే ఆలోచించండి. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎక్స్పెక్టెడ్ శాలరీ అనేది ఎక్కువ అడగడం వల్ల కూడా ఇంటర్వ్యూవర్స్ కి ఈజీగా డౌట్ వస్తుంది. సో దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు ఫేక్ 3 years ఎక్స్పీరియన్స్ చూపించి మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీకి వచ్చేసరికి 7 lakh నుంచి 10 lakh వరకు శాలరీ డిమాండ్ చేస్తే అది అవతల వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా డీప్ గా చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు 3 to 6 lakhs వరకునే మీ ఎక్స్పెక్టెడ్ శాలరీ అనేది చెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ పాస్ట్ లో ఫేక్ పెట్టుంటే దాన్ని మీరు జెన్యున్ గా ఎలా మార్చుకోవాలి? ఫస్ట్ మీ రెజ్యూమ్ లో మీరు పెట్టిన ఫేక్ కంపెనీని జెన్యున్ కంపెనీ నేమ్ తో రీప్లేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఫేక్ కంపెనీ టు సమ్ జెన్యున్ కంపెనీ. సో నెక్స్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ ఫేక్ కంపెనీ నేమ్ ప్లేస్ లో మీరు వర్క్ చేసిన జెన్యున్ కంపెనీ నేమ్ పెట్టండి. సో మీరు ఫేక్ పెట్టి వెళ్ళాలనుకుంటే పర్మనెంట్ రోల్ తో కంపేర్ చేస్తే కాంట్రాక్ట్ టు హైర్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫేక్ పిఎఫ్ అకౌంట్స్ ఉండడం అంటే మీ నేమ్ బ్లాక్ లిస్ట్ లో ఉండడంతో సమానం. డ్యూయల్ జాబ్స్
వల్ల సమస్య. ప్రశాంత్ అనే ఒక వ్యక్తి 2 ఫేక్ కంపెనీస్ చూపించి డ్యూయల్ పిఎఫ్ చూపించాడు. 2 ఓవర్లాప్ అవడంతో అతను కూడా బ్లాక్ లిస్ట్ అయ్యాడు. అతని అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ చూపించిన ఫేక్ పిఎఫ్ అకౌంట్ మాత్రం చూపించకండి. పిఎఫ్ నెంబర్ క్రియేట్ చేయకండి. సమ్ కన్సల్టెన్సీస్ ఏంటంటే పిఎఫ్ అకౌంట్ నెంబర్ క్రియేట్ చేస్తామని వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు. బట్ పిఎఫ్ అకౌంట్ నెంబర్ అయితే క్రియేట్ చేయగలరు కానీ యాక్చువల్ ట్రాన్సాక్షన్స్ అయితే వాళ్ళు చేయలేరు. సో దానివల్ల మీరు ఈజీగా దొరికిపోతారు. మీ సర్వీస్ హిస్టరీ అనేది ఈజీగా ట్రాక్ చేయగలుగుతారు. అండ్ డ్యూయల్ జాబ్ చూపించడం అనేది పూర్తిగా మానేయండి. సో కరోనా టైంలో చాలా మంది డ్యూయల్ జాబ్స్ చేశారు. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ డ్యూయల్ పిఎఫ్ అకౌంట్స్. సో వీటి వల్ల వాళ్ళ పిఎఫ్ అకౌంట్ అండ్ సర్వీస్ హిస్టరీ అనేది ఓవర్లాప్ అయ్యి వాళ్ళు ఇప్పుడు ఏ జాబు లేకుండా రోడ్డు మీద పడ్డారు. సో డ్యూయల్ జాబ్స్ చూపించడం అనేది పూర్తిగా మానేయండి. హై రిస్క్ ఫర్ ఫేక్ ఎక్స్పీరియన్స్, శాప్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, ఇలాంటి డిమాండ్ ఉన్న డొమైన్స్ లో చాలా ఫేక్ జాబ్స్ ఉంటాయి. వీటిలో 100% ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా డీప్ గా చేస్తారు. అండ్ అంతేకాకుండా మీరు వెళ్ళే కంపెనీ బ్యాంకింగ్ కంపెనీ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మీ స్టార్టింగ్ కంపెనీ నుంచి ప్రజెంట్ ఉన్న కంపెనీ వరకు చాలా డీప్ గా చేస్తారు. అండ్ ఒకవేళ మీరు వెళ్ళేది ఎంఎన్సీకి అయితే, సర్వీస్ బేస్డ్ కంపెనీకి అయితే ఇనిషియల్గా కంపెనీ వాళ్ళు చేసిన తర్వాత ఒకవేళ మీకు క్లయింట్ ఫైనాన్షియల్ లేదా బ్యాంకింగ్ డొమైన్స్ ఇలాంటి క్లయింట్స్ వస్తే మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది క్లయింట్స్ సైడ్ నుంచి కూడా జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు పెట్టిన ఫేక్ కంపెనీస్ మీకు సపోర్ట్ ఇవ్వవు. సో అలాంటి టైంలో కూడా మీరు ఈజీగా దొరికిపోతారు. ఒకవేళ మీరు ఇలా దొరికారంటే మిమ్మల్ని వెంటనే టెర్మినేట్ చేస్తారు. వై ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ది సొల్యూషన్. అరుణ్ అనే వ్యక్తి AWS లో ఫేక్ ఎక్స్పీరియన్స్ చూపించి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. బట్ జాయిన్ అయిన తర్వాత అతనికి ఒక టాస్క్ ఇస్తే అస్సలు చేయలేకపోతున్నాడు. వెంటనే అతని మేనేజర్ తన ఎక్స్పీరియన్స్ ని వెరిఫై చేశాడు. అతని ఎక్స్పీరియన్స్ ఏమో 5 years ఉంది. బట్ తన వర్క్ పెర్ఫార్మెన్స్ ఏమో ఫ్రెషర్కు ఉండే పెర్ఫార్మెన్స్ కూడా లేదు. సో వెంటనే అతన్ని టెర్మినేట్ చేశారు. ఫైనల్గా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫేక్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఆన్ యువర్ స్కిల్స్. రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా అప్ స్కిల్ అవ్వండి. సర్టిఫికేషన్ చేయడం చాలా యూస్ఫుల్ వే. ఒకవేళ మీకు ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉంటే కోల్డ్ ఈమెయిల్స్ ద్వారా చిన్న కంపెనీస్ కి అప్లై చేయండి. డైరెక్ట్ గా ఎంఎన్సీ పెద్ద కంపెనీస్ కాకుండా కోల్డ్ ఈమెయిల్స్ అనేవి చిన్న కంపెనీస్ కి అప్లై చేయడం వల్ల త్వరగా జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. చిన్న కంపెనీస్ కి ఎందుకు అప్లై చేయమంటున్నా అంటే, చిన్న కంపెనీస్ లో మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా మాత్రమే చూస్తారు. మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా అంతగా పట్టించుకోరు. సో ఇలాంటి కంపెనీస్ లో మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుంది. చిన్న కంపెనీస్ లో మీకు నేర్చుకోవడానికి, లెర్న్ అవ్వడానికి చాలా స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా అలానే ఉంటాయి. ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక షార్ట్ కట్ మాత్రమే. మీకు అది టెంపరీగా సక్సెస్ ఇచ్చిన దానివల్ల మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్లో దొరికితే మీ సాఫ్ట్వేర్ లైఫ్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడానికి చాలా షార్ట్ కట్ లాగా అనిపించిన దాని వెనుకున్న రిస్క్లు అనేవి చాలా పెద్దవే. ఫేక్ పిఎఫ్ అకౌంట్లు, ఫేక్ కంపెనీస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ కెరియర్ని నాశనం చేస్తాయి. అందుకే నేను చెప్తున్నాను, మీ స్కిల్స్ని పెంచుకోండి, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పొందండి. కోల్డ్ ఈమెయిల్స్ ఎలా పెట్టాలో తెలియకపోతే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఒక జెన్యూన్ జాబ్లో వచ్చే సంతోషాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ టెక్ ట్యూబ్ మీకు జెన్యూన్ కెరియర్ టిప్స్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.